నలుగురు అన్నదమ్ములు, ఒక అక్కగారు. వాళ్ళకి అక్కగారు అంటే ఈ రోజుల్లో వాళ్ళు కాదు, పూర్వ రోజుల్లో మాటే నేను చెప్తున్నాను, ఎప్పుడో జరిగిన స్టోరీ చెప్తున్నాను. వీళ్ళు పక్కనే అందరూ ఉన్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి పక్కపక్కన కట్టుకున్నారు, ఇల్లు ఉన్నారు. చెల్లెలకి వేరే రూట్ నుంచి తిరిగి రావాలి. అన్నదమ్ములు నలుగురు వరుసనే 4 పోర్షన్లు ఇంట్లో ఉంటున్నారు. చెల్లెలు తిరిగి రావాలంటే కొంచెం టైము, అలా తిరిగి వచ్చేటప్పటికి టైం పడుతుంది. అన్నగారులు ఇద్దరు ఎదరింట్లోనే నలుగురు అన్నగారులు లైన్లో ఉన్నారు. పెద్ద అన్నగారి ఇంటి పక్క నుంచి ఒక దారిలాగా ఉంటుంది, అంటే అప్పుడులో దళ్ళు అనేవారు కదండి, అలాగా కట్టుకుని ఉంటారు. గోడల గట్ట కాదు, ఏదో ఒక కాటన్స్ లాగా వేసుకున్నారు. చెల్లెలు అటు తిరిగి రావాలంటే, ఏదైనా అత్యవసరమైనప్పుడు రోడ్డు మీదకి రావాలంటే అటు తిరిగి రాలేక, నా పుట్టిల్లే కదా, నా అన్నగారి ఇల్లే కదా అని ఆ దొడ్లో ఇంచి చెల్లెలు రోడ్డు మీదకి వచ్చింది. 2-3 సార్లు చూసిన తర్వాత, పోనీ వేసింది వదిన గారు కాదండి, అన్నగారే ముళ్ళకంచెలు తెచ్చి దారి కట్టేశాడు. సొంత తోడబుట్టిన చెల్లెలు వెళ్తుందని అన్నగారు ఇంటికి పెద్ద అన్నగారు దడి కట్టేసాడు, అక్కడ అడ్డం పెట్టేశాడు. ఎవరైనా దారిలో ముళ్ళకంచెలు వేసుకుంటారండి? ఆయన వేసాడు పాపం. అప్పుడు ఈ చెల్లెలు సరే నా కోసం వేసాడేమో అని మానేసింది. కానీ ఒక అతను అక్కడ తెలిసిన అతను ఉండేవాడు. అతను ఏమన్నాడంటే, తప్పు కదండి, పెద్దోళ్ళు అయ్యి ఉండి అలాగా నడిచే దారిలో ముళ్ళకంచెలు వేసుకుంటారా, మీకైనా మంచిది కాదు. పూలబాట అంటారు కానీ ముళ్ళబాట అని అనరు కదండి, మరి తెలుసుండి మీరు ఎలా చేశారు అని అంటే, ఎందుకు కుక్కలై వచ్చేస్తున్నాయని వేసేసాను అంటే, బంధాల విలువలు ఆ మాత్రం రకంగా ఉన్నాయన్నమాట అని చెప్పడం కోసం చెప్పాను నేను. విలేజ్ల్లోనండి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి కొన్ని ఆచారాలు, వ్యవహారాల మార్పులు, అన్నదమ్ములు గొడవలు వస్తే ఒక రకంగా ఉండటం, అక్క చెల్లెళ్ళు గొడవలు వస్తే ఒక రకంగా ఉండటం, అలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కలిసే కుటుంబాలే తక్కువగా ఉన్నాయనుకోండి, ఇది పరిస్థితి. చూడండి, నడిచే దారిలో ముళ్ళు కంపలు వేస్తారా? మీకు ఏమనిపించింది చెప్పండి.